మైలాడ్, కోర్టుకి ఆరోపణలు కాదు ఆధారాలు కావాలన్న విషయాన్ని లాయర్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆధారాలు ఉన్నాయి మై లార్డ్. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ ఇందులో ఉన్నాయి. నా పేరు బయలురాజ్ సార్. జీకే గాడిచ్చిన డబ్బులకి ఆశపడి అనాథాశ్రమంకి వెళ్ళే ఫుడ్లో విషయం కల్పిత నేనే సార్. పాపం రాజారాం గారికి ఏం తెలియదండి. ఇదే నా మరణ వాంగ్మూలం కింద తీసుకోండి సార్. మై లార్డ్, నా పేరు మహేష్. జీకే ఫుడ్ కంపెనీలో నేను ఫుడ్ సైంటిస్ట్గా పనిచేశాను. ఆ ప్రాసెసింగ్ యూనిట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కల్తీయే. ఆ ఫుడ్ ప్రోడక్ట్స్లో కలుపుతున్న కలరింగ్ ఏజెంట్ కూడా కల్తీ. వీటన్నిటి గురించి నేను ఒక రిపోర్ట్ తయారు చేసి ల్యాబ్కు టెస్టింగ్కి పంపిస్తే ఆ రిపోర్ట్స్ను కూడా మ్యానిపులేట్ చేశారు. వాళ్ళని వీళ్ళే బెదిరించి కంట్రోల్ చేస్తున్నారు మై లార్డ్. అంతేకాకుండా నన్ను నా ఫ్యామిలీని చంపుతామని బెదిరించారు మై లార్డ్. మై లార్డ్, ఇదంతా నా ప్రాపర్టీ కాపాడుకోవడం కోసం, షేర్ వాల్యూ పెంచుకోవడం కోసం, నా బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం కోసం చేయట్లేదు. మన కోసం, మన పిల్లల కోసం, రాబోయే జనరేషన్ కోసం ఈ ఫైట్ చేస్తున్నాను. నాకు అలా అనిపించట్లేదు రానారు. ఈ రాజారాం గారు తన కాంపిటీటర్స్ అయిన జీకే గారి మీద పర్సనల్ రెవెంజ్ తీర్చుకుంటున్నట్టుంది. ఏంటి సార్ పర్సనల్? జీకే ఫుడ్స్ తిన్నందుకు 100 మంది పిల్లలు క్యాన్సర్ బారిన పట్టడం పర్సనలా, లేక ప్రశ్నించడం పర్సనలా? మిస్టర్, మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. మై లార్డ్, వాట్ వి ఈట్ ఈస్ వాట్ వి ఆర్. మనం ఏం తింటామో అదే మనం. ఇవాళ తల్లికి పాలు పట్టడానికి మెడిసిన్స్ ఇవ్వడం దగ్గర నుంచి, పిల్లలు చాలా ఇష్టంగా తినే బిస్కెట్స్, చాక్లెట్ సిరప్స్ నుంచి పిజ్జాస్, బర్గర్స్ వరకు కల్తీ అంత ధైర్యంగా చేస్తున్నా తెలుసా సార్? నేచర్ ఐడెంటికల్ ఫ్లేవర్, సబ్స్టెన్స్, థిక్నెస్, ప్రిజర్వేటివ్స్, ఎమల్సిఫైర్స్ అని చిన్న చిన్న అక్షరాలతో వాటికి సంబంధించిన నెంబర్స్తో సహా ప్రింట్ చేసి మరీ అమ్ముతున్నారు సార్. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ తినటం వల్ల మన ఒంట్లో బ్లడ్ కాదు సార్, కెమికల్స్ రన్ అవుతున్నాయి. జనాల ప్రాణాలతో ఆడుకునే ప్రతి కంపెనీ మూతపడేలా, కల్తీ చేస్తే మరణశిక్ష పడుతుందని భయం వచ్చేలా గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి సార్. లేకపోతే ఈ దేశంలో యువతరం మన కళ్ళ ముందే ముసల్దైపోతుంది. నెక్స్ట్ జనరేషన్కి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వకపోయినా పర్లేదు సార్. కల్తీ లేని ఆహారం ఇస్తే అన్ని వాళ్లే చూసుకుంటారు. మైలాడ్, ఇలాంటి స్పీచెస్ కి జనాలు మారరు. Stop it. ఏంటయ్యా ప్రభాకర్ నువ్వు మాట్లాడేది? అతను మాట్లాడేది తన గురించి కాదు, మనందరి గురించి, మన పిల్లల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి. నువ్వు రోజు కేసులు గెలిచి ఇంటికి డబ్బులు తీసుకెళ్తావు కదా. ఈ కేసు గెలిస్తే ఇంటికి తీసుకెళ్లేది డబ్బులు కాదు, జబ్బులు. మన నాయకులకి వాళ్ళ అధికారాన్ని కాపాడుకుందామన్న శ్రద్ధ కాకుండా రాజారాం గారి లాగా ఒక్కరు ఆలోచించినా కూడా మనకి ఈ దుస్థితి తప్పేది. ఈ కేసులో జీకేని దోషిగా పరిగణిస్తూ జీకే ఫుడ్స్ ని బ్యాన్ చేయాల్సిందిగా, అందులో ఉన్న ప్రోడక్ట్స్ ని కాన్ఫిస్కేట్ చేయాల్సిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఇదే కేసులో అసత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజారాం గారిని నిర్దోషిగా ప్రకటిస్తున్నాను. నువ్వెందుకనే ఇవన్నీ చేయటం? పెట్టనీరా, అన్నాన్ని కూర్చున్న వాడిని కంచం నుంచి లేపి పంపించేశాను. ఆ బాధ కొంచెమైనా తీర్చుకొని. బాబు గారు మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. సరే కూర్చోండి. విక్కీ, ఇదిగో నీకోసమే ఇది, వదలకుండా తినాలి. అక్క, అంతా నీ మరిదికేనా? నీ తమ్ముడికి ఏమైనా పెట్టేది ఉందా? రై, వీడు నా మరిది కాదు, నా కొడుకు. ఓహో, అయితే మొత్తం పెట్టు. ఏం చేస్తావు? నేనే పెట్టుకుంటా. రేయ్, రేయ్, కొంచెం వేసుకోరా. ఈ మూడికి ఏం పెట్టదు. ఓహో, నా మొహానికి పచ్చడి పెట్టావా? ఇష్టమైంది. మంచి బంధాలు, స్వచ్ఛమైన ఆహారం, ఇవే ఆనందకరమైన జీవితానికి